2024 ఫిబ్రవరి 17 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన ఐఐటి అది. సౌండ్ ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన ఐఐటి జమ్మూ. ఓకేనా. ఏంటంటే ఇది డ్రోన్స్ ఉంటాయి, ఆ డ్రోన్స్ చేసే శబ్దం ఆధారంగా వాటిని పసిగట్టడం అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన యొక్క ఇండియన్ ఆర్మీకి బాగా ఉపయోగపడేటువంటి సిస్టమ్ అన్నమాట ఇది. ఐఐటి జమ్మూ వాళ్ళు ఓకేనా అభివృద్ధి చేసినటువంటి సిస్టమ్ అన్నమాట. శత్రువులు ఏవైతే ఉంటే ఆ శత్రు దేశాలు కొన్ని డ్రోన్స్ వాడుతూ ఉంటాయి అన్నమాట. ఉగ్రవాదులు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా డ్రోన్స్ వాడుతూ ఉంటారన్నమాట. అలా 300 మీటర్ల పరిధిలో ఉన్నటువంటి డ్రోన్లను పసిగట్టేటువంటి సిస్టమ్ అన్నమాట. సౌండ్ ఆధారంగా 300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి డ్రోన్లను పసిగట్టడం, వాటిని ఓకేనా నిర్మూలించడం, ఇలా చాలా గొప్ప సిస్టమ్ను అభివృద్ధి చేసిందనమాట ఐఐటి జమ్మూ. గుర్తుపెట్టుకోవాలి. ఐఐటీలు వాటి యొక్క టెక్నాలజీ ఆధారంగా ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంటారనమాట. వాటిని కూడా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం నెట్ క్లాస్లో ఐఐటి పాలక్కడ్ గురించి చెప్పుకున్నాం. ఐఐటి పాలక్కడ్ ఏం చేసింది? మానవ మూత్రంతో విద్యుత్తును ఉత్పత్తి చేసింది. మానవ మూత్రంతో జీవ ఎరువును ఉత్పత్తి చేసింది. మానవ మూత్రంతో విద్యుత్తును, మానవ మూత్రంతో జీవ ఎరువును ఓకేనా ఉత్పత్తి చేసినటువంటి ఐఐటి పాలక్కడ్ అని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇటీవలనే ఐఐటి బాంబే ఓకేనా జియో వాళ్ళతో కలిసి, రిలయన్స్ జియోతో కలిసి భారత్ జీపీటీని అభివృద్ధి చేస్తుందన్నమాట. ఓకేనా ఐఐటి బాంబే. ఐఐటి రూర్కీ అండ్ ఐఐటి బిలాయ్, ఐఐటి రూర్కీ, ఐఐటి బిలాయ్ ఈ రెండు కలిసి ఏం చేశాయి? ఓకేనా భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞాన వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఐఐటి మద్రాస్ ఏం చేస్తుంది? శ్వాసతోనే సెల్ ఫోన్ను అన్లాక్ చేసే విధానం, శ్వాసతోనే సెల్ ఫోన్ అన్లాక్ చేసేటువంటి విధానాన్ని డెవలప్ చేసిందనమాట ఐఐటి మద్రాస్. ఓకేనా గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి మద్రాస్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వాటి యొక్క లెసన్స్ చెప్పడానికి సిద్ధమైందనమాట. అంటే పాఠాలు చెప్పడానికి సిద్ధమైపోయింది అనమాట ఐఐటి మద్రాస్. అది చెప్పుకున్నాం. ఐఐటి మద్రాస్ ఇటీవలనే శ్రీలంకలోని క్యాండీలో తన క్యాంపస్ను ఓకేనా ఏర్పాటు చేసినట్లుగా చెప్పుకున్నాం. ఫస్ట్ క్యాంపస్ అయితే కనుక టాంజానియాలోని జాంజిబార్లో, రెండవ క్యాంపస్ అయితే కనుక శ్రీలంకలోని క్యాండీలో. ఐఐటి ఢిల్లీ తన క్యాంపస్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రారంభించిందనమాట. ఇట్లా ఇవన్నీ న్యూస్ గుర్తుపెట్టుకోవాలి, ఒకచోట నోట్ చేసుకోవాలి అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సెకండ్ క్వశ్చన్, దేశంలోనే తొలి హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ అనమాట. ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అంటే కనుక ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు చాలా గొప్ప ఓకేనా విధానాన్ని, ఒక గొప్ప విషయాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందనమాట. అదే హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్. మనకెంతోమంది అత్యవసర సేవలు అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారనమాట. కాబట్టి అత్యంత వేగవంతంగా మనకి ప్రయాణం జరిగి అక్కడ వైద్యం తీసుకుంటే కనుక ఎటువంటి మరణాలు సంభవించవు. ఆ కారణం చేత దాన్ని గుర్తించినటువంటి ఉత్తరాఖండ్ సర్కార్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసును ప్రారంభించిందనమాట. అత్యవసర వైద్య సేవలు ఓకేనా దేని ద్వారా అంటే హెలికాప్టర్ ద్వారా అందించబడతాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాష్ట్ర హైకోర్టు నైనిటాల్. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ గుర్మిత్ సింగ్. ఉత్తరాఖండ్ రాష్ట్ర భాష హిందీ. ఉత్తరాఖండ్ను దైవభూమి అంటారు. దైవభూమి, గొప్ప పుణ్యక్షేత్రాలు ఉంటాయన్నమాట హిమాలయాలలో. అవే బద్రీనాథ్, కేదారినాథ్ ఓకేనా. అందుకే గొప్ప పుణ్యక్షేత్రాలు కలిగిన ప్రాంతం అన్నమాట. బద్రీనాథ్ అంటే విష్ణువు, కేదార్నాథ్ అంటే శివుడు. గొప్ప పుణ్యక్షేత్రాలు అన్నమాట. అదేవిధంగా గొప్ప పుణ్య పర్వతాలు హిమాలయాలు ఉంటాయి. అదేవిధంగా గొప్ప పవిత్ర నది గంగా నది జన్మస్థలం కూడా ఉత్తరాఖండే.
గంగానది జన్మస్థలం ఉత్తరాఖండ్ అనమాట. దేవప్రయాగ వద్ద జన్మిస్తుంది గంగానది. అలకనంద, భగీరథ అనే 2 నదుల కలయిక అనమాట గంగానది. ఈ గంగానది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ తర్వాత బంగ్లాదేశ్లోకి వెళ్ళి అక్కడ పద్మా నదిగా పిలువబడుతుంది అనమాట. ఈ పద్మా వెళ్ళిపోయి జమునా నదితో కలిసి మేఘనాగా మారుతుంది. చివరగా బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నమాట. అలా గంగానది 2 దేశాల్లో ప్రవహిస్తుందన్నమాట. భారతదేశం, బంగ్లాదేశ్. భారతదేశంలో ఎక్కువగా ప్రవహిస్తుంది, బంగ్లాదేశ్లో తక్కువగా ప్రవహిస్తుందన్నమాట. 2525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 2525 కిలోమీటర్లు చివరగా బంగాళాఖాతంలో కలిసిపోతుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. గంగానదికి గల ఉపనదులు: యమునా నది, యమునా, రామ్, గంగా, గండక్, గాగ్రా, గోమతి. యమునా, రామ్, గంగా, గండక్, గాగ్రా, గోమతి. యమునా, రామ్, గంగా, గండక్, గాగ్రా, గోమతి. అదేవిధంగా దామోదర్, కోసి, దామోదర్, కోసి, మహానంద, అజయ్, రూప్నారాయణ. దామోదరు, కోసి, అజయ్, మహానంద, రూప్నారాయణ. అదేవిధంగా టాన్స్ అనేది ఒకటి ఉంటుంది. టాన్స్ గుర్తుపెట్టుకోవాలి. సోన్, టాన్స్తో పాటు సోన్ రాసుకోవాలి. టాన్స్, సోన్. ఇట్లా మనకి చాలా ముఖ్యమైనటువంటి ఉపనదులు ఉంటాయన్నమాట గంగా నదికి సంబంధించి. ఓకేనా. రిషికేష్ అదేవిధంగా రిషికేష్ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుందన్నమాట. అది గంగానది ఒడ్డున ఉన్న నగరం రిషికేష్. కేదారినాథ్ ఇవన్నీ కూడా గంగానది ఒడ్డున ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో అయితే కాన్పూర్, ప్రయాగ్రాజ్ అన్న అలహాబాద్ అన్న ఒకటే. ఓకేనా. ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఓకేనా, వారణాసి ఇవన్నీ గంగానది ఒడ్డునే ఉంటాయి. బీహార్లోని పాట్నా గంగానది ఒడ్డునే ఉంటుంది. బీహార్లోని పాట్నా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. కలకత్తా హుగ్లీ నది ఒడ్డున ఉంటుంది. గంగానది పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదిగా మారుతుందన్నమాట. పశ్చిమ బెంగాల్ ఒకటేమో అట్లా వెళ్ళిపోయి పద్మా నదిగా మారుతుంది, ఒకటి కిందికి వచ్చి హుగ్లీ నదిగా మారుతుంది. ఈ హుగ్లీ నది ఒడ్డున ఉంటాయన్నమాట కలకత్తా, హౌరా. వెస్ట్ బెంగాల్ హౌరా కూడా చాలా ప్రసిద్ధి అనమాట. ఇట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి గంగానదికి సంబంధించి. ఇట్లా అత్యంత పవిత్రమైన నది అనమాట. దేశంలో అత్యంత పొడవైన నది కూడా ఏదంటే కనుక గంగానది. ఈ గంగానది హిమాలయాలలో ప్రవహిస్తుందన్నమాట. ఒక జీవనదిగా ఎప్పుడు నీళ్ళు ఉంటాయన్నమాట. హిమాలయాలు ఇక్కడ కరిగి వాటర్గా ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అది జీవనది. హిమాలయ నది అతి పొడవైన నది, అతి పెద్ద నది. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి గంగానది గురించి. ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో దయచేసి మీరు అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరు లైక్ చేయాలి. ఓకేనా. ఎవరు మిస్ కావద్దు. క్లాస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు అందరూ అక్కడ లైక్ చేయండి దయచేసి. ఇక మీరు ఎంత లైక్ చేస్తే మేము అంత క్లాసులు మరింత చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే మీకు ఇంట్రెస్ట్గా ఉందని మాకు అనిపిస్తే మేము క్లాసులు వేగవంతం చేస్తామన్నమాట. కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం మన ఛానల్ని 3 షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా. ఎంకరేజ్ చేయండి మమ్మల్ని అందరినీ కూడా. రైట్. ప్రముఖ ఇంతియాజ్ ఖురేషి మృతి చెందారు. ఈయన పొందిన పద్మ పురస్కారం ఏది? ప్రముఖ ఇంతియాజ్ ఖురేషి మృతి చెందారనమాట. ఈయన పొందిన పద్మ పురస్కారం పద్మశ్రీ. ఈయన ఒక చెఫ్ అనమాట. గొప్ప వంటలు చేసేటువంటి వ్యక్తి అనమాట. వంటలు చేయడంలో గొప్ప నిష్ఠాతుడంట. ఓకేనా. కాబట్టి ఇతను గుర్తుపెట్టుకోవాలి. ఈయనకు వచ్చినటువంటి పురస్కారం పద్మశ్రీ. ఈయన మామూలు మనం చూస్తూ ఉంటాం, రాష్ట్రపతి విందు, ప్రధానమంత్రి విందులు ఇస్తూ ఉంటారనమాట. రాష్ట్రపతి విందు ఇవ్వడం చూస్తూ ఉంటాం ఎవరైనా గొప్ప గొప్ప ప్రముఖులు వస్తే. అదేవిధంగా ప్రధానమంత్రి కూడా విందులు ఇస్తారనమాట. ఆ రాష్ట్రపతి విందులకి, ప్రధానమంత్రి విందులకి ఈయనే వంట చేసేది. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించాడనమాట. ఈయన ఏకంగా ఇక్కడ దమ్ పుక్త్, బుకారా అనే 2 వంటలను ఆయన క్రియేట్ చేశాడనమాట. ఓకేనా. ఆయన వంటలు క్రియేట్ చేయడమే కాదు, ఆ వంటలు బాగా పేరు కూడా తెచ్చుకున్నాయన్నమాట. కానీ చాలామందికి ఇష్టంగా మారాయన్నమాట. దమ్ పుక్త్ అనేటువంటి వంట రకము మరియు బుకారా అనేటువంటి వంట రకాలు గుర్తుపెట్టుకోవాలి. 2016లో ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 2016లో మనం ఇమెయిల్లో చూడొచ్చు ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని పొందుతూ ఉన్నారన్నమాట. ఓకేనా.
అప్పుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండేవాడు అనమాట. ఆయన చేతుల మీదుగా అవార్డు పొందుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంది. ప్రజెంట్ పద్మ పురస్కారాలన్నీ కూడా ఆమె ఇస్తుందన్నమాట ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు ఏకంగా ఈ సంవత్సరం మనం చూస్తే కనుక ఈ పద్మ పురస్కారాలు ఎన్ని ఏకంగా 132 మందికి ఇచ్చారు ఈ ఏడాది. అందులో 5 మంది వచ్చేసి పద్మ విభూషణు, 17 మంది వచ్చేసి పద్మభూషణు, 110 మంది వచ్చేసి పద్మశ్రీ అనమాట. 5 మంది చాలా ఇంపార్టెంట్ కదా. పద్మవిభూషణ్ మనం చెప్పాము ఆల్రెడీ. ఓకేనా. పద్మవిభూషణ్ 5 మంది ఎవరంటే కనుక మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అదేవిధంగా నాట్యాలలో గొప్ప ప్రసిద్ధి అయినటువంటి ఇద్దరు తమిళనాడుకు చెందిన వాళ్ళనమాట, వైజయంతిమాల మరియు పద్మా సుబ్రహ్మణ్యం. వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం. అదేవిధంగా బీహార్కు చెందినటువంటి బిందేశ్వర్ పాఠక్ గొప్ప సామాజికవేత్త అనమాట ఆయనకు. ఇట్లా 5 మందికి పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. పద్మభూషణ్ అయితే 17 మంది ఉన్నారనమాట. 17 మంది. ఓకేనా. మిథున్ చక్రవర్తి, అదేవిధంగా హోర్ముజీ ఎన్ కామా, చందేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, రాజ్ దత్, సత్యప్రద ముఖర్జీ, అశ్విన్ బాలచంద్ మెహతా, ఓ రాజగోపాల్, రామ్ నాయక్, ఫాతిమా బీబీ, లియు యంగ్ వే. అంటే ఒకే ఒక విదేశీయుడు అనమాట. పద్మభూషణ్ పొందిన ఒకే ఒక విదేశీయుడు ఈసారి ఎవరంటే కనుక లియు యంగ్ వే, గుర్తుపెట్టుకోవాలి. టోగ్డన్ రిన్పోచే, కుందన్ వ్యాస్, ప్యారేలాల్ రాంప్రసాద్ శర్మ, తేజస్ పటేల్, సీతారాం జిందాల్, ఉషా ఉతుప్ గొప్ప సింగర్ అనమాట. ఉషా ఉతుప్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, ప్రోగ్రామ్స్లలో. అదేవిధంగా విజయకాంత్ సినిమా నటుడు, ఇటీవలనే చనిపోయినాడు కాబట్టి ఇంపార్టెంట్. విజయకాంత్కు పద్మభూషణ్ ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లా 17 మంది పేర్లు రాసుకొని బాగా చదివేసేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా. ఫోర్త్ క్వశ్చన్. దేశంలోనే తొలి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ను ఎక్కడ ప్రారంభించారు? బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ అనమాట ఇది. ఒక బీచ్ అనేటువంటిది ఉంటుంది. ఆ బీచ్ పక్కననే ఈ స్టార్టప్ ఫెస్టివల్ అనేటువంటిది ప్రారంభించడం జరిగిందనమాట. స్టార్టప్ ఇప్పుడంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, స్టార్టప్ కంపెనీల హావా బాగా నడుస్తూ ఉంది, మనందరికీ తెలుసు. కాబట్టి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్టివల్ మొట్టమొదటి ఫెస్టివల్ అనమాట. ఇది కర్ణాటకలోని మంగళూరులో నిర్వహించబడింది అనమాట. ప్రతి ఏటా జనవరి 16వ తారీఖున స్టార్టప్ డే కూడా నిర్వహిస్తారు. ప్రతి ఏటా జనవరి 16న స్టార్టప్ డేని నిర్వహిస్తారనమాట. ఓకేనా. కాబట్టి స్టార్టప్లు మొట్టమొదటిసారి బీచ్ సైడ్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు అంటే కనుక మంగళూరు సీపోర్ట్ మనందరికీ తెలుసు. గొప్ప ఓడరేవు అనమాట. మంగళూరు ఓడరేవు కర్ణాటకలో ఉంటుంది. ఓకేనా. ఇలా కర్ణాటకలో చాలా గొప్ప బీచ్లు, కేరళలో, గోవాలో, మహారాష్ట్రలో తీరాల వెంబడి బీచ్లు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక రామకృష్ణ బీచ్ అని, ఋషికొండ బీచ్ అని, యారాడ బీచ్ అని, ఓకేనా, వంగినపూడి బీచ్ అని, అదేవిధంగా మైపాడు నెల్లూరులో ఉంటుంది మైపాడు బీచ్. ఇట్లా ఉంటాయన్నమాట. దేశంలో అతి పొడవైన బీచ్ మెరీనా బీచ్ చెన్నైలో ఉంటుంది. 12 కిలోమీటర్లతో ఉంటుంది మెరీనా బీచ్ అనమాట. ఇట్లా బీచ్ల పైన కూడా బిట్లు అడుగుతూ ఉంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ దేశ శాస్త్రవేత్తలు హైబ్రిడ్ నాన్ వెజ్ రైస్ను అభివృద్ధి చేశారు? నాన్ వెజ్ రైస్. సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్లో భాగంగా చాలా విషయాలు మనకు ముందుకు వస్తున్నాయి. దానిలో భాగంగా ఈరోజు మరొక అంశం అన్నమాట. అదే నాన్ వెజ్ రైస్. ఏంటి నాన్ వెజ్ రైస్ అంటే కనుక సౌత్ కొరియా, దక్షిణ కొరియాలోని యోన్సెయ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అనమాట. యోన్సెయ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త ధాన్యాన్ని అభివృద్ధి చేశారనమాట. ఈ ధాన్యం ప్రత్యేకత ఏంటి అంటే కనుక, ఈ రైస్ యొక్క ప్రత్యేకత ఏదంటే కనుక పశుమాంస కండరము, కొవ్వు కణాలతో
మిళితమై ఉంటుందన్నమాట. అంటే పశువుల మాంసం ఉంటుంది కదా, అది మరియు కొవ్వు కణాలు ఆ రెండిటితో మిళితమై ఉంటుందన్నమాట. ధాన్యం ప్రత్యేకత అదే. సాధారణ వరి వంగడాలతో పోల్చినప్పుడు, మన సాధారణ వరి ఉంటుంది కదా, దాంతో పోల్చినప్పుడు ఇందులో ప్రోటీన్స్ 8% ఎక్కువ అనమాట, 8% ఎక్కువ. ఈ పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు చెప్తున్నారన్నమాట. అంటే ఇటువంటి పోషక పదార్థంతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మాంసం కొనాలన్నా, ఆ ప్రోటీన్స్ మానవునికి అందాలన్నా మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. వాటితో పోల్చినప్పుడు ఈ రైస్ వాడుకతో మనం ప్రోటీన్స్ పొందొచ్చు, ఖర్చు కూడా తక్కువే అని చెప్పి చెప్పడం జరుగుతుందన్నమాట సైంటిస్టులు. ఓకేనా. ఇక ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నంగా ఉంటుందన్నమాట. మన సాధారణ వరి కంటే భిన్నంగా ఈ బియ్యం రూపురేఖలు ఉంటాయన్నమాట. మనం ఇమేజ్లో చూడండి ఎట్లా ఉందో, ఒకసారి ఇమేజ్లో చూడండి, సేమ్ అదే అనమాట రైస్. ఓకేనా. అంతేకాదు కరువు ఉపశమనానికి, సైనికులకు, రోదసీలో ఉన్నటువంటి ఎవరైతే వ్యోమగాములు ఉంటారో వారికి ఆహారం అందించడానికి ధాన్యం ఓకేనా బాగా పనికొస్తుందంట. మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వరి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి హాని కూడా తక్కువగా ఉంటుందంట. మాంసాన్ని ఉత్పత్తి చేయాలంటే మనం ఖచ్చితంగా పర్యావరణం ఓకేనా, మాంసాహారంతో పోలిస్తే ఆ పర్యావరణం అనేటువంటిది దెబ్బతినకుండా ఉంటుందన్నమాట ఈ ఉత్పత్తి వల్ల. ఈ ధాన్యం రూపంలో 100 గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే, మనం ఉత్పత్తి చేస్తే 6 కిలోల కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందంట. అంటే మనకు రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఎంత అంటే కనుక కేవలం 6 కిలోల కార్బన్ డైఆక్సైడ్. అదే మాంసంతో పోలిస్తే సాంప్రదాయ పశుమాంసం ఉంది కదా, దాని ఉత్పత్తి వల్ల 49 కిలోల మేర కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందన్నమాట. కానీ ఏం చెప్తున్నా అంటే కార్బన్ డైఆక్సైడ్ విడుదల పరంగా ఈ నాన్ వెజ్ రైస్ తయారీలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా విడుదలవుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అదే మనం సాంప్రదాయ పశుమాంసంలో అయితే కనుక ఏకంగా 49 కిలోల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి పర్యావరణం పరంగా కూడా ఇది మేలు అని చెప్పడం జరుగుతుందన్నమాట శాస్త్రవేత్తలు. ఆ విషయాలన్నీ కూడా మనం కాస్త అవగాహన తెచ్చుకుంటే చాలు. అవేమి ఎగ్జామ్లో అడగరు కానీ కాస్త అవగాహన అనమాట. ఈ రైస్ వల్ల పర్యావరణం పరంగా మేలంట, అదేవిధంగా ఖర్చు పరంగా కూడా తక్కువే, ఇట్లా చెప్పడం జరుగుతుంది అన్నమాట శాస్త్రవేత్తలు. ఓకేనా. కాబట్టి దక్షిణ కొరియాకు చెందినటువంటి సైంటిస్టులు అనమాట వీళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దక్షిణ కొరియా రాజధాని ఏది, దక్షిణ కొరియా దేశ భాష ఏది, దక్షిణ కొరియా కరెన్సీ ఏది, దక్షిణ కొరియా యొక్క ప్రెసిడెంట్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నేను చాలాసార్లు చెప్తుంటా దక్షిణ కొరియా ప్రెసిడెంట్ పేరు, ఓకేనా, ఆ క్యాపిటల్, కరెన్సీ పేర్లు. కాబట్టి మీరే చేయండి, చూద్దాం సమాధానాలు. మీరు ఇంకా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది లైక్ చేయలేదు. దయచేసి అందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్, అందరూ లైక్ చేయండి. ఓకే. 6th క్వశ్చన్, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి ఎంతగా నమోదు కావచ్చని ఇండియా రేట్స్ అంచనా వేసింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక ఇయర్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొత్త ఆర్థిక సంవత్సరం రాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అంచనాలు కూడా మనం నోట్ చేసుకోవాలి. ఏ సంస్థ ఇచ్చినటువంటి అంచనాలైనా నోట్ చేసుకుంటూ రావాలి, అవన్నీ కూడా ఒకచోట పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండియా రేట్స్ అనేటువంటిది రానున్న ఆర్థిక సంవత్సరం 2024-2025 ఆర్థిక సంవత్సరం అన్నమాట. దానికి సంబంధించి మన భారత జీడిపి ఎంత నమోదవుతుంది అని అంచనా వేసిందంటే కనుక 6.5% మన దేశ జీడిపి ఉంటుంది 2024-2025 ఆర్థిక సంవత్సరానికి అని చెప్పడం జరుగుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఎవరు? ఇండియా రేట్స్ అనమాట. చాలా గొప్ప సంస్థ అనమాట. ఇది చెప్పినటువంటి అంచనాను గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అయితే కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.3% అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇది ప్రాధాన్యతను సంతరించుకుందనమాట. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అయితే కనుక 7.3% అంచనా వేస్తుందన్నమాట. కానీ రానున్నటువంటి ఆర్థిక సంవత్సరం 6.5% దరిదాపుల్లో మాత్రమే ఉంటుందనేది చెప్పడం జరుగుతుందన్నమాట. చాలా తేడా. ఇప్పుడేమో 7.3, రానున్న సంవత్సరం ఏమో 6.5 అని చెప్తూ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే మన బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న ఆర్థిక సంవత్సరం 2024-2025 7% ఉండొచ్చని చెప్పింది. 7% గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 6.4% అంటుందన్నమాట. 6.4%. ఇక ప్రపంచ బ్యాంకు మోర్గాన్ స్టాన్లీలో ప్రపంచ బ్యాంక్ అయితే 6.5 అంటుంది. మోర్గాన్ స్టాన్లీ సంస్థ అయితే కనుక 6.5 అంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విషయాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7%, ఐఎంఎఫ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 6.5, ప్రపంచ బ్యాంకు ఏమంటుందంటే 6.4, ఇండియా రేటింగ్స్ అయితే 6.5, మోర్గాన్ స్టాన్లీ 6.5. ఇవి ఇంపార్టెంట్ అన్నమాట, బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోవాలి. ఓకేనా. జీడిపి పూర్తి పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్. బ్రెజిల్లోని శాంటా కటారినా యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఏ సంవత్సరం నాటికి అమెజాన్ అడవులు సగం వరకు తగ్గిపోనున్నాయి? చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఒక నివేదిక ఇది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి అడవులకు సంబంధించిన నివేదిక కాబట్టి గుర్తుంచుకోవాలి. 2050 నాటికి అమెజాన్ అడవులు సగం వరకు తగ్గిపోతాయని బ్రెజిల్ దేశానికి చెందినటువంటి ఒక యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ పేరు ఏంటంటే కనుక శాంటా కటారినా యూనివర్సిటీ తెలిపిన నివేదిక అన్నమాట. ప్రపంచంలోనే అన్నిటికంటే అతిపెద్ద అడవులు ఏదంటే అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే విస్తీర్ణ పరంగా అతిపెద్ద అడవులు అనమాట అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో బాగా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. మన భారతదేశ విస్తీర్ణంతో పోల్చినప్పుడు మన భారతదేశ విస్తీర్ణం కంటే రెట్టింపు విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. మన భారతదేశ విస్తీర్ణం కంటే రెట్టింపు విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి ఈ అమెజాన్ అడవులు. అమెజాన్ నది కూడా ప్రవహిస్తుంది ఇక్కడ. ఓకేనా. ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ నది. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్లో ప్రవహిస్తుంది అన్నమాట అమెజాన్ నది. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది అనమాట. అది ఈజిప్టులో ప్రవహిస్తుంది. నైలు నది వరప్రసాదం అంటారు అనమాట ఈజిప్టును. సరే, ఇది గుర్తుంచుకోవాలి. బ్రెజిల్ దేశానికి సంబంధించి చెప్పిన యూనివర్సిటీ నివేదిక అనమాట ఇది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ దేశ రాజధాని బ్రెసిలియా. బ్రెజిల్ దేశ కరెన్సీ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. అదేవిధంగా బ్రెజిల్ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే కనుక లులా డిసిల్వా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోయిన ఏడాది మన దేశంలో G20 సమావేశం జరిగిందనమాట. దాని తర్వాత ఆ బాధ్యతను మోడీ ఎవరికి అప్పగించారు అంటే కనుక ఈ బ్రెజిల్ అధ్యక్షుడికి అప్పగించారు. ఈ ఏడాది నవంబర్ నెలలో G20 సమావేశం ఎక్కడ జరుగుతుందంటే కనుక బ్రెజిల్ దేశంలోనే జరుగుతుంది అన్నమాట. బ్రెజిల్ దేశంలో. 8th క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా నియమితులైన వారు సిరిసిల్ల రాజయ్య. మన ఇమేల్లో చూడొచ్చు సిరిసిల్ల రాజయ్య గారిని. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గొప్ప రాజకీయవేత్త అన్నమాట సిరిసిల్ల రాజయ్య. అతనిని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆర్థిక సంఘం చైర్మన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరు నియమించబడ్డారంటే కనుక సిరిసిల్ల రాజయ్య. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాలు తెలియజేయండి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్, కేంద్రంలో మనకు ఆర్థిక సంఘం ఉంటుంది కదా, కేంద్ర ఆర్థిక సంఘం, దానికి సంబంధించి 15, 16 వీటి చైర్మన్లను కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా తెలంగాణ రాష్ట్ర స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్. రోజు మన అసెంబ్లీలో చూస్తున్నామన్నమాట గడ్డం ప్రసాద్ కుమార్ గారిని. ఆయన అసెంబ్లీ స్పీకర్. అదేవిధంగా మనకు TSPSC తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు ఉన్నారంటే కనుక మహేందర్ రెడ్డి ఉన్నారు. మహేందర్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.
తెలంగాణ రాష్ట్ర డీజీపీగా, తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ అనమాట డీజీపీ. ఓకేనా. ఆ డీజీపీగా రవి గుప్తా ఎవరున్నారంటే రవి గుప్తా. ఇట్లా తెలంగాణలో కొత్తగా వస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ నియామకాలను ఒక చోట నోట్ చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరు, ఉప ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎవరు, ఓకేనా, గవర్నర్ ఎవరు, ఇవన్నీ కూడా నోట్ చేసుకోవాలి ఒక చోట అన్నీ కూడా. 9th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎంత శాతం మేర పోలింగ్ నమోదు లక్ష్యం పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది? చూడండి, పోయిన ఏడాది తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది 2024లో జరగబోతూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, అన్నీ కూడా ఈ ఏడాది జరుగుతాయి అన్నమాట 2024లో. ఈ విధంగా 2024లో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 83% పోలింగ్ నమోదు లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు. ముఖేష్ కుమార్ మీనా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనమాట. ఆయన తెలియజేశాడనమాట ఈ విషయాన్ని. ఓకేనా. ఇప్పుడు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2024లో రాష్ట్రంలో 83% ఓటింగ్ నమోదు లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ప్రజల్లో, ఓటర్లలో ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ప్రణాళికలు అనేటువంటి మేము సిద్ధం చేశాం. కాబట్టి 83% ఖచ్చితంగా ఈసారి పోలింగ్ జరుగుతుంది. అదే 2019 సార్వత్రిక ఎన్నికల్లో, గత ఎన్నికల్లో అనమాట, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అయితే కనుక 79.77% జరిగిందంట. 79.77% జరిగిందనమాట. దానికి మించి ఈసారి 83% వరకు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు వెల్లడించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మెయిన్ రోల్ పోషిస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన ఖచ్చితంగా ప్రతిరోజు ఖచ్చితంగా ఏ అభ్యర్థి అయినా సరే ఫోకస్ చేయాల్సిందే. కనీసం అంటే కనీసం 1 గంట నుంచి 2 గంటలు దానిని కూడా ఒక సబ్జెక్టుగా భావించి ఖచ్చితంగా చదువుకుంటూ వస్తే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధిస్తారు. మిగతా సబ్జెక్టులన్నీ చదువుకోవాలి ఖచ్చితంగా. దానితో పాటు కరెంట్ అఫైర్స్ని కూడా ఒక సబ్జెక్ట్ లాగా అనుకొని ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే రోజు కొత్త విషయాలు వస్తూనే ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు మనం తరువుగా ఉంటే కనుక మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రోజు ఖచ్చితంగా మీరు ఫాలో కావాల్సిందే. కాబట్టి క్లాసులు ఫాలో అవుతూ ఉండాలి, యూట్యూబ్ క్లాసులు. అదేవిధంగా పేపర్ ఒకటి ఖచ్చితంగా తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయన్నమాట. వాటిని కూడా ప్రతి నెల కూడా మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ నెలకు ఆ నెల తీసుకుంటూ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ముందు ఒకసారి తీసుకొని మళ్ళీ నెల కూడా తీసుకుంటూ రమ్మని నా సూచన. అదేవిధంగా బయట ఏవైనా మ్యాగజైన్స్ మీకు నచ్చితే అవి కూడా తీసుకోండి. ఓకేనా. ఇట్లా ఎంత చదివినా కూడా మనకు తక్కువే. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ అయితే చేయండి కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. రైట్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమితులైన మాజీ భారత క్రికెటర్ ఎవరు? చూడండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టు ఉంటుంది కదా, ఆ క్రికెట్ జట్టుకు మన భారతదేశం నుంచి, అంటే మన భారతదేశం మాజీ క్రికెటర్ అనమాట ఇతను. ఆయన కోచ్గా ఇప్పుడు అక్కడ నియమించబడ్డాడు అనమాట. అతని పేరు లాల్చంద్ రాజ్పుత్. ఇమేజ్లో చూడొచ్చు మనం లాల్చంద్ రాజ్పుత్ను. ఇమేజ్లో చూడండి ఒకసారి, లాల్చంద్ రాజ్పుత్ అనమాట. ఈయన మన భారతదేశం మాజీ క్రికెటరే కాదు, మన ఇండియా టీంకు మాజీ కోచ్గా కూడా ఉండేవాడు అనమాట. 2007లో మన భారతదేశం T20 ప్రపంచ కప్ సాధించిందనమాట. 2007లో మన భారతదేశం T20 ప్రపంచ కప్ సాధించింది. అప్పుడు ఆ టీముకు కోచ్గా వ్యవహరించిన వాడు ఎవరంటే కనుక ఈ లాల్చంద్ రాజ్పుత్ అనమాట. అటువంటి ఈ లాల్చంద్ రాజ్పుత్ ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా నియమించబడ్డాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. స్పోర్ట్స్కి సంబంధించిన న్యూస్లో నోట్ చేసుకోవాలి, క్రికెట్కి సంబంధించిన న్యూస్లో నోట్ చేసుకోవాలి. ఇతను 3 ఏళ్ల పదవీ కాలానికి నియమించబడ్డాడనమాట.
ఎన్నేళ్ల పదవీ కాలానికి? 3 ఏళ్ల పదవీ కాలానికి నియమించబడ్డాడు, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇతను గొప్పగా రాణించాలని మనం అందరం కూడా కోరుకుందాం. మన భారతీయులు ఇతర దేశాల్లో ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇతను కూడా ఓకేనా ఈరోజు గొప్ప ఓకేనా ఒక దేశానికి కోచ్గా నియమించబడ్డాడు కాబట్టి ఇతను గొప్పగా రాణించాలని మనం అందరం కూడా కోరుకుందాం. ఇటీవల నరేంద్ర మోడీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్ళడం జరిగింది. ఈ ఏడాది నరేంద్ర మోడీ విదేశాల్లో పర్యటించిన తొలి దేశం ఏదంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్సే. ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 14 2 రోజులు అక్కడ పర్యటించాడు. ఒక దేవాలయాన్ని, హిందూ దేవాలయాన్ని ఆయన ప్రారంభించడం జరిగిందని మనకు తెలుసు, చెప్పుకున్నాం. అదే ఫిబ్రవరి 14వ తారీఖున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఖతర్కి కూడా వెళ్ళాడు. ఖతర్ అక్కడ 14, 15 ఖతర్లో 2 రోజులు అనమాట. 14, 15 13, 14 అయితే యూఏఈలో, 14, 15 అయితే కనుక ఖతర్కు వెళ్ళడం జరిగింది. ఖతర్కి వెళ్ళి ఇక్కడ మన భారతీయులు 8 మంది ఈ మధ్యనే రిలీజ్ చేశారనమాట. మన ఇండియన్ నేవీ ఆఫీసర్స్ను అక్కడ జైలు శిక్ష అనుభవించే వాళ్ళనమాట. వారందరినీ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. దానికి ఆయన ఓకేనా వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా గొప్పగా వాళ్ళను పొగడ్డము, ఓకేనా విడుదల చేసినందుకు థ్యాంక్స్ చెప్పడం, ఇవన్నీ కూడా చేయడం జరిగిందనమాట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కాబట్టి ఇటీవల ఏ 2 దేశాలు పర్యటించాయంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, ఖతర్ ఒకటి, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఫిబ్రవరి మంత్లో ఈ 2 దేశాలు పర్యటించాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకేనా ఎవరికైనా సరే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే కనుక 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కు స్క్రీన్షాట్ పెట్టండి. 24 గంటల లోపల PDF ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట. కాబట్టి మీకు ఉపయోగపడతాయి చదువుకోవడానికి. అదేవిధంగా గతంలో ఎవరైనా తీసుకొని ఉంటే కనుక ఏ మంత్కు ఆ మంత్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. కాబట్టి జనవరి మంత్ కంప్లీట్ అయ్యి ఉంది. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి.